లైక్ చేయండి అంటున్నావు, మరి సబ్స్క్రైబ్ అంటున్నావు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ హాయ్ హలో నమస్తే అనకం సలాం. దిస్ ఈజ్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అయితే చేయబోతున్నాం. అదేంటంటే గోబీ రైస్ అండ్ ఎగ్ మసాలా, ఎగ్ గ్రేవీ కర్రీ, ఫ్లఫీ ఆమ్లెట్స్ అయితే మనం తినబోతున్నాం. చాలా టేస్టీ అండ్ స్పైసీ ఉన్నాయి. ఎంత సూపర్ ఉన్నాయంటే వావ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇంత బాగా చేస్తానా అని అసలు అనుకోలేదు, కానీ చేసేసా. మా చెల్లె కొంచెం సపోర్ట్ చేసింది, ఎందుకంటే వెజిటేబుల్స్ కట్ చేయడం, ఎగ్స్ ఉడకబెట్టి పొట్టు తీయడం, ఇలాంటి చాలా వర్క్ చేసింది. సో అందుకే నేనైతే ఈరోజు ఇవన్నీ చేశాను. చాలా టేస్టీ వచ్చినాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా కమ్మ వాసన వస్తుంది. మాకైతే, మీకు రావదు కదా, మాకు వస్తుంది. ఈ ఎగ్ మసాలా అయితే ఒక వేరే లెవెల్. ఫ్లఫీ ఆమ్లెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మనం కొంచెం వేరేలా చేసా. ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండ్ అయింది కదా మొన్నటి వరకు, అలాంటిది అయితే ట్రై చేసా, కానీ అంత పర్ఫెక్టే రాలేదు, కానీ మంచిగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మనమైతే ఈరోజు ఈటింగ్ ఛాలెంజ్ అయితే లేట్ చేయకుండా ఫాస్ట్గా స్టార్ట్ చేసేద్దాం, ఎందుకంటే మాకు ఎప్పుడెప్పుడు తినాలా అని నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ ఛాలెంజ్ లో ఇవి మొత్తం నీట్ గా తినేయాలి. గ్రేవీస్ కూడా ఉండొద్దు. అలా తిన్న వాళ్ళే విన్నర్ అవుతారు. ఓడిపోయిన వాళ్ళకి మాత్రం గట్టి పనిష్మెంట్ ఉండబోతుంది. క్రేజీ కూడా ఉంటది. మీరు అసలు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అయితేనే మీకు మజా వస్తుంది చూడడానికి. మీకు కూడా నూరు ఊరుతా ఉంటది. సో ఫ్రెండ్స్, మనమైతే లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. 3, 2, 1 గో స్టార్ట్. ఫాస్ట్ తినేస్తుంది.
మా అక్కనే గెలుస్తుంది అనుకుంటా. నేనే గెలుస్తాను అనుకున్నా, కానీ ఈరోజు కూడా మా చెల్లెనే గెలిచింది. మళ్ళీ పనిష్మెంట్ తీసుకోవాలి ఈరోజు కూడా. చాలా క్రేజీ ఉంది పనిష్మెంట్. మీ కుంభకర్ణుడు చెల్లెల్లాగా తింటుంది నిజంగా. నేను ఎంత ఫాస్ట్గా తిన్నా, ఇంత పెద్ద పెద్ద బుక్కలు పెట్టుకున్నా అయినా అయిపోతుంది ఫస్ట్. అట్లా ఎట్లా అవుతుంది ఏమో అర్థం కావట్లేదు. వీడియో అయిపోయినాక వీడియో చూస్తా ఎట్లా తింటుంది అనేది. నేను తింటున్నాను నీకు కదా, మరి నేనే ఓడిపోతున్నా. ఓకే, సో ఫ్రెండ్స్ నేను ఓడిపోయినా కాబట్టి పనిష్మెంట్లో కలుద్దాం. ఇది క్లీన్ చేసి వచ్చేస్తాం మళ్ళీ. సో ఫ్రెండ్స్ నేనైతే విన్నర్ అయిపోయినా, మా అక్కకి పనిష్మెంట్ ఇచ్చేద్దాం, ఓడిపోయింది కాబట్టి. ఈ పనిష్మెంట్ అయితే మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు చెప్పారు, అక్కను అన్నను తెలీదు. ఆ కామెంట్ చూసాము, ఇప్పుడు ఆ పనిష్మెంట్ చేస్తున్నాము. చూపెట్టాలా మీకు ఏం పనిష్మెంట్? లేట్ చేయొద్దు, లేట్ చేస్తే అది మెల్ట్ అయిపోతుంది. ఐస్ క్రీమ్, చిల్లీ పౌడర్ 3 స్పూన్స్ వేసేయాలి దాంట్లో అని చెప్పారు. బట్ 3 స్పూన్స్ తింటే ఈ ఎండలకి ఫుల్ స్టమక్లో మంట వచ్చేస్తుంది. సో అందుకే మేమైతే 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసేసుకొని కలిపి తింటాం కాదు తింటా నేను. తినేసి ఇంత కష్టమైన పనిష్మెంట్ చెప్తురు. దాంట్లో ఏం కష్టం లేదు, మంచిగా తీయగా ఉంటుంది. అది కారం వేసిన ఎంత మండుతుందో ఏమో. ఆగు అంటుంది నన్ను. చాలా కారం అవుతుంది. 1 స్పూన్ వేసింది, ఇంకా 3 స్పూన్స్ వేసింటే నేను స్పూన్ కూడా 1 స్పూన్ వేసినా నీకు. అదే 1 స్పూన్ వేసింది కాబట్టి ఇంత కారం ఉంది, ఇంకా 3 స్పూన్స్ వేసింది ఇంకెంత కారం ఉండేదో. వామ్మో, ఇక మా అక్కకి బాత్రూమ్కి సంబంధం లేకుండా ఉంటుంది. ఇక నేను నందిని దగ్గుతున్నది నిజంగా చిన్న. సో ఫ్రెండ్స్ పనిష్మెంట్ అయితే కంప్లీట్ చేసేసిన, మనం కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ మనమైతే కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి రజిత ముటిక. హాయ్ అక్క, మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మా సిస్టర్ ఊకే మీ వీడియోస్ పెట్టమంటది. ప్లీజ్ అక్క నా నేమ్ నెక్స్ట్ వీడియోలో చెప్పండి. మై నేమ్ ఈజ్ అక్షయ. హాయ్ అక్షయ. హాయ్ అక్షయ. సెకండ్ కామెంట్ వచ్చేసి కళ్యాణి. సూపర్ అక్క, ప్లీజ్ ఐస్ క్రీమ్ 3 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ ప్లీజ్ అక్క. 3 స్పూన్స్ అంటే మేము చచ్చిపోతాం, కానీ 1 స్పూన్ అయితే వేసేసుకొని తినేసాం ఈరోజు. పనిష్మెంట్ అయితే చేసేసాం. థర్డ్ కామెంట్ వచ్చేసి హాయ్, మీ వీడియోస్ చాలా బాగున్నాయి. మీ శిక్ష, ఫన్నీ, మీ చిరునవ్వు, నా టెన్షన్స్ అన్నీ పోయాయి. మీ వీడియోస్ అన్నీ బాగున్నాయంట. అవునా, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తుండండి ప్లీజ్. ఇంకా ముందుకు వెళ్తాం మేము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ ఆప్షన్ క్లిక్ చేయగానే అందరికంటే ముందే అప్డేట్స్ మెంబర్షిప్లో చూసేయచ్చు. Thank you for watching my video. See you in the next video. Bye bye. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ ఆగుబండు నా ఎండని చెప్తావా? ఆగుతా. నేను ఎండింగ్ చెప్తున్నా, నాకు సంబంధం లేదు. నేను ఎండింగ్ చెప్తున్నా. ఇంకోసారి మేము పెట్టినాకనే చచ్చిపోతా. సరే, సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిన నాకు ఎందుకు ఎంత నచ్చ వస్తుంది. పను నీ నత్తి నాకు వచ్చింది. నేను ఎండింగ్ చెప్తున్నా పండు. సో ఫ్రెండ్స్ మీకు చిన్న పండు అగో ఇప్పటికి ఎంత ఎక్కువ అయిపోయింది. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కుక్క నవ్వకు, కంట్రోల్ వేసుకోండి. నవ్వుని కంట్రోల్ వేసుకుంటే అది కంట్రోల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నవ్వాకు చూస్తున్నా మొత్తం చుట్టూ ఎందుకు. మరి నువ్వు తడబడినప్పుడు నేను ఎట్లా నవ్వాలి మరి? ఇంకా నువ్వు పడిపోయినావు నువ్వు. సరే, సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్
అది లైక్ చేయను లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఎందుకు నవ్వుతున్నావు మీరు? అరే అదేనప్పుడు సరే కంట్రోల్. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయండి నచ్చితే మైండ్ లేచిట్ అసలు. సరే సరే. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కరెక్ట్ చెప్తున్నామే. ఎండింగ్ కాడికి వచ్చేసరికి ఎందుకు ఇట్లా చెప్తున్నావు? ఆగు రా ఫస్ట్ రా. రా చిన్న నేను ఇట్లా రా అన్న. సరే నీకేదో లేచింది చిట్టి. నాకేం లేదు, నీకు లేచింది. లైక్ చేయండి అంటున్నావు, మరి సబ్స్క్రైబ్ అంటున్నావు. సరే సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ ఆప్షన్ క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా అప్డేట్స్ మెంబర్షిప్లో చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎందుకు చెప్పినప్పుడు సరే కానీ మేము ఎందుకు ఇట్లా లొల్లి చేస్తున్నావు నువ్వు? నువ్వా నేనా? సరే కానీ. సో ఫ్రెండ్స్ నవ్వు. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఏచి ఆగు అవుతా పండు. పండు అరే టేబుల్ జరుగుతుంది. సరే చిట్టి లాస్ట్ నవ్వుకున్నాను కానీ ఎప్పుడైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ మళ్ళీ లైక్ చేయండి అంటే. సో ఫ్రెండ్స్